Good evening, everybody. Praise the Lord. This is Sunila Justin from Kannur. I greet you all in the name of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట గ్రేస్ రేడియో శ్రోతలకి, పాస్టర్స్ గారికి మరియు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన భారతక్కకి నా వందనం తెలుపుకుంటున్నాను. అన్ని పరిస్థితులను కల్పించి నన్ను మీ ఎదుట నిలవబెట్టిన ఆ దేవాది దేవునికి లెక్కలేనన్ని వందనాలు తెలుపుకుంటున్నాను. మన ధ్యానాంశము విశ్వాస వీరులు. విశ్వాసము అంటే ఏంటి? సాధారణంగా విశ్వాసము అంటే ఎవరైనా చెప్పే మాటలను విశ్వసించడము మరియు దేవునితో సహా ఆ వ్యక్తి యొక్క వాగ్దాన పదాలను అనుసరించటము. ఈ రోజుల్లో చాలామందికి అసలైన విశ్వాసం అంటే ఏమిటో తెలియదు. మరి వాళ్ళ దృష్టిలో విశ్వాసం అంటే ఎలాంటి ఆధారాలు, రుజువులు లేకుండా ఒకదాన్ని గుడ్డిగా నమ్మడం అని అనుకుంటారు. కానీ ఇది తప్పు భావన. విశ్వాసం అంటే గుడ్డి నమ్మకం కాదు, వట్టి భావన అంతకంటే కాదు. ఏదైనా ఒకదాన్ని గుడ్డిగా నమ్మేయటం చాలా ప్రమాదకరం. ఆ భావన ఒకసారి కలుగుతుంది, ఆ తర్వాత పోతుంది. దేవుని విషయానికి వస్తే వట్టి నమ్మకం కూడా సరిపోదు. ఎందుకంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఇలా ఉంది: దయ్యములను నమ్మి వణుకుచున్నవి. విశ్వాసం అంటే వాటికన్నా ఎక్కువే. బైబిల్ ఎలా నిర్వచిస్తుందో చూద్దాము. విశ్వాసంలో 2 అంశాలుంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. 2 అంశాలు ఉంటాయి అన్నాం కదండి. మరి మొదటిది అదృశ్యంగా ఉన్న ప్రస్తుత వాస్తవాలను నమ్మటం. పరలోకంలో ఉన్న వాస్తవాలను అంటే యెహోవా దేవుడిని, ఆయన కుమారుడిని, పరలోకంలో ఇప్పుడు పరిపాలిస్తున్న దేవుని రాజ్యం వంటి వాటిని మనం మన కళ్ళతో చూడలేము, బట్ వాటిని నమ్మటం. రెండవది నిరీక్షింపబడు వాటిని అంటే ఇంకా జరగని వాటిని నమ్మటం. విశ్వాసంలో 2 అంశాలుంటాయని వాక్యం తెలియజేస్తుంది. మరి అసలైన విశ్వాసం అంటే ఏంటి? యెహోవా గురించి మనం నేర్చుకున్న వాటి ఆధారంగా ఆయన మీద ఏర్పడే అచంచలమైన గట్టి నమ్మకమే అసలైన విశ్వాసము. మరి విశ్వాసం ఉంటే మనము ఆయనను ఒక ప్రేమగల తండ్రిగా చూస్తాము. మరి ఆయన చేసిన వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేరుతాయని పూర్తిగా నమ్ముతాము. మనకు విశ్వాసం ఎంత అవసరమో యెహోవాకు తెలుసు. మరి అందుకే ఆయన మన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలో, ఎలా చూపించాలో నేర్పించడానికి ఎన్నో జీవిత గాథలను బైబిల్లో పొందుపరిచి ఉంచాడు. ఆ జీవిత గాథలో ఒక జీవిత గాథ రాహాబు జీవితం. రాహాబు జీవితము బైబిల్ వాక్యాల ద్వారా ధ్యానం చేద్దాము. మోషే తర్వాత ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో ఎండిన నేల మీద నడిచినట్లుగా ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటి దేవుడు వాగ్దానం చేసిన దేశంలోనికి ప్రవేశించారు. బట్ అక్కడ నివసించడానికి ముందుగా వారు ఏం చేయాలంటే ఆ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణంలను జయించాల్సి ఉంటుంది. మరి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో యెరికో పట్టణంను జయించడానికి, అక్కడి పరిస్థితులను తెలుసుకోవటానికి యెహోషువ 2 వేగుల వారిని పంపినట్టు, మరి ఆ విషయము యెరికో రాజుకు తెలిసి వారిని చంపుటకు తన మనుషులను, సైనికులను వెంబడించి పంపాడు. మరి వారిని చంపకుండా రాహాబు అనే స్త్రీ దాచిపెట్టి ఉపకారం చేసింది అని, ఆమెకు వేశ్య అని బైబిల్ ద్వారా మనము తెలుసుకుంటాము. వేగుల వారి ప్రాణాలు కాపాడిన ఉపకారంకు బదులుగా ప్రతిఫలంగా ఆ వేగుల వారు రాహాబుకు ఒక వాగ్దానం చేశారు. మరి రాహాబుకు వేగుల వారు చేసిన వాగ్దానము, ఆమె కుటుంబము, ఆమె క్షేమంగా ఉండుటకు వారు చేయవలసిన పని ఏమిటి, రాహాబు పొందిన ఆశీర్వాదాలు ఏమిటి? వేశ్య అయిన రాహాబు గురించి, మరి ఆమె వ్యక్తిత్వాన్ని బైబిల్ వాక్యముల ద్వారా ధ్యానిద్దాము రండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు యెరికో పట్టణంను జయించడానికి, మరి పట్టణంను గురించి, అందులో ఉన్న ప్రజల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యెరికో పట్టణము సువాసన గల పట్టణము, బలమైన కోట గోడలు కలిగిన పట్టణం. ద్వితీయోపదేశకాండము 34:1-3 వచనములలో ఈ పట్టణము గురించి తెలుపబడింది. ఈ పట్టణము యోర్దాను లోయ మృత సముద్రమునకు 5 మైళ్ళ పడమరగా ఉంటుంది.
పూర్వము ఇది చాలా ప్రసిద్ధమైన పట్టణంగా చెప్పబడింది. ఖర్జూర చెట్ల పట్టణమని, ఈత చెట్లు గల ఎరుకో అని నామాంతరములు కలవు. ఈ పట్టణంలో ఉన్న లోయ మిగుల ఫలవంతమైనది. అక్కడి ప్రజల గురించి చెప్పాలంటే వీరు ధైర్యవంతులు కారు, పిరికివారు. మరి యుద్ధ సమయంలో శత్రువుల దాటికి తట్టుకోలేక పారిపోవట సాధారణము. యోర్దాను దాటగానే మొదట పట్టుకొనవలసిన కోట ఇదే కనుక చాలాసార్లు ఇది శత్రువుల చేతిలో లొంగినది. మరి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1వ వచనము, 26వ అధ్యాయము 3 నుంచి 4 వచనములు చూద్దాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1వ వచనము, 26వ అధ్యాయము 3 నుండి 4 వచనములు చూసినట్లయితే మరి ఇశ్రాయేలీలు మోయాబు మైదానములో మకాము వేసినట్లు బైబిల్ వాక్యములో తెలుపుతున్నవి. మొదట కనపడు ఎరుకో పట్టణంను వేగు చూడమని వేగుల వారిని పంపాడు. మరి ఆ పట్టణస్థురాలే రాహాబు వేగుల వారిని రక్షించి తరువాత తన్ను తన కుటుంబ సభ్యులను రక్షించుకుంది. రాహాబు అన్న పేరుకు అర్థం అహంకారం, తీవ్రత అని అర్థం. మరి కనానీయులు మతంలో అనైతికతను ఆధారంగా కొలిచేవారు. మరి ఈ నేపథ్యంలో బహుశా ఆమె ఆలయంలో నివసించే ఒక వ్యభిచారిణి కావచ్చు. వ్యభిచారము ఎరుకో పట్టణంలో అనుమతించబడింది, కానీ మోషే ధర్మశాస్త్రం ప్రకారము అది వ్యభిచారము, ఘోరమైన పాపము. ఇశ్రాయేలీ సైన్యము ఎరుకోను ఆక్రమించిన మరుక్షణంలోనే ఆమెను చంపి ఉండేవారు. అది ఎలాగూ అంటే రాళ్లతో కొట్టి చంపేవారు. మరణశిక్ష మాత్రము వారికి ఉండేది. కానీ దేవుడు ఆమెను రక్షించాడు. కానీ అద్భుతంగా ఆమె రక్షించబడింది కదండి. ఎంత అద్భుతమో! ఎలా రక్షించాడు, ఎందుకు రక్షించాడు అనేది ఆయన కృపలో మనము నేర్చుకునే గొప్ప పాఠము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనములలో చూసినట్లయితే యెరికోను బలవంతంగా ఆక్రమించే ఆలోచనతో యెహోషువ వేగు చూడటానికి ఇద్దరిని పంపారు. మరి ఆ సమయంలో దేవుడు అద్భుతం చేసి యెరికో గోడలు పడగొడతాడని యెహోషువకైతే తెలియదు. మరి ఆ ఇద్దరు వేగుల వారు వెళ్ళి రాహాబు ఇంటిలో తల దాచుకున్నారు. ఎందుకు రాహాబు ఇల్లే వెళ్ళారు అంటే ఆ ఇల్లు బహిరంగంగా అందరికీ కనిపించే ఇల్లు కావడంతో వచ్చిపోయే వాళ్ళు కనిపిస్తారు కాబట్టి ఉండడానికి అనువైన స్థలంగా వారికి అనిపించింది. మరి యెహోషువ ప్రణాళిక యెరికో రాజుకు తెలియచేయబడిందనమాట. మరి వాళ్ళను వెదకటానికి మనుషులను రాహాబు ఇంటికి పంపాడు. అప్పుడు రాహాబు ఇశ్రాయేలీల దేవుని గురించి విన్న కారణంగా వేగుల వారిని తంపించడానికి సహాయం చేసింది. మరి వారి ప్రాణాలను రక్షించింది రాహాబు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో తెలియజేస్తుంది, ఆమె రాహాబు వేశ్య అయిన ఇశ్రాయేలీయుల దేవుణ్ణి నమ్మింది. అందుకే రాహాబు పేరు విశ్వాస వీరుల జాబితాలో నమోదు చేయబడింది. రాహాబు ఇల్లు యెరికో పట్టణంలో ఎక్కడ ఉంది అని చూస్తే ఆమె ఇల్లు యెరికో పట్టణ గోడలకు ఆనుకొని ఉంది. ఆ ఇల్లు యోర్దాను నదికి సుమారు 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. అవతల వైపున లక్షల మంది ఇశ్రాయేలీయులు గుడారాలు వేసుకొని ఉన్నారు. అక్కడ ప్రవహిస్తున్న లోయ వారికి సహాయకారిగా ఉంది. మరి రాహాబు యెరికో ప్రజలు వారిని గంటల కొద్దీ అక్కడ గమనించి ఉండవచ్చును. మరి వారు ఇశ్రాయేలీలు అని చెప్పేసి వారి గురించి విన్నది. ఇశ్రాయేలును చూచి యెరికో ప్రజలు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అంటే ఇశ్రాయేలీలు యెరికో ప్రజలు వారి పొరుగు పట్టణాల్లో వారి వలె మరి ఉత్కంఠతో పెట్టి భయాభ్రాంతులను చేశారు. మరి అందుకే ఆఖరికి వారి మత పెద్దలు, ఆలయ పూజారులు కూడా గెలుస్తాము అని ఏ మాత్రము ఆశను ఇవ్వలేకపోయారు. ఎందుకంటే యెరికో దేవుళ్ళ కంటే ఇశ్రాయేలీయుల దేవుడే ఉన్నతుడని యెరికో వారు అర్థం చేసుకున్నారు. మరి వారి పరిస్థితిలో ఎటువంటి ఆశను వారు చూడలేకపోయారు. మరి యెరికో గోడలు బలమైనవి అన్నారు కదండి. మరి గోడలు ఎంత బలమైన పట్టణము, దానిలోని జనము మరణ శాసనానికి గురి కావాల్సిందే. మరి రాహాబు దేవుని యందు భయపడింది,
విశ్వాసం ఉంచింది. ఎందుకు అని మనం విషయం చూస్తే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో తెలుస్తుంది. మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వెలుపలికి వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలా ఎండిపోచేశాడో, 2 పాయలుగా చేసి మధ్యలో దారి ఏర్పరిచాడో, మరి అమోరోయుల రాజులు సీహోనుకును ఓగుకును చేసిన అద్భుతం ఎలాగూ వారిని నిర్మూలం చేశాడో మరి అప్పటికే విన్నది. కాబట్టి యోర్దానుకు అవతల ఉన్న రాహాబు ఈ విషయాలన్నీ విన్న ఇశ్రాయేలీయుల దేవుడు గొప్పవాడు అని, శక్తిమంతుడని భయపడి ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఆమె విశ్వాసము ఎటువంటిది అంటే 2 విధాలుగా చెప్పవచ్చును. ఒకటి, తెగింపుతో కూడిన విశ్వాసం మరి రక్షించే విశ్వాసము. మరి తెగింపుతో కూడిన విశ్వాసము ఫస్ట్ వన్. తాను ఏమైనా పర్లేదు, తాను నమ్మింది చేయటము. మరి వేగులవారు రాహాబు ఇంటికి వెళ్ళారు. మరి సైనికులు వారిని తరుముతున్నారని దాచుకునే స్థలం కావాలన్నారు. మరి చీకటి పడినంతనే వారు వెళ్ళిపోతాము అని కూడా చెప్పారు వాళ్ళు. మరి ఆ కోట గోడపై కట్టిన ఇంటి మిద్దెపైకి వాళ్ళను తీసుకెళ్ళింది. తన మిద్దెపైన రాసి వేసి ఉన్న జనుప నార కట్టెలో వారిని దాచిపెట్టింది. తర్వాత వారిని తరుముతూ వచ్చిన సైనికులను పంపివేయడానికి కిందికి వెళ్ళింది. సైనికులు వేగుల వారి విషయం ప్రశ్నించగా ఆమె జవాబు చూద్దాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనములు. ఆ 2 మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. వారెక్కడి నుండి వచ్చెనో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వాడెక్కడికి పోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా, పట్టుకొందురు అన్నది. ఆ మాటలు విని సైనికులు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన వెంటనే పైకి వచ్చి వేగుల వారితో ఇలా అన్నది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9-12 వచనములు చూద్దాము. వేగుల వారికి మరి రాహాబుకు మధ్య సంభాషణ. 9వ వచనము. యెహోవా ఈ దేశంను మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన ఈ దేశ నివాసులందరి భయము పుట్టినదనియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. 10వ వచనము. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరంలోనున్న అమోరీయుల 2 రాజైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిద్దరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. 11వ వచనము. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. మరి నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఒక ఆనవాళ్ళని ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయమని చెప్పెను. అందుకు ఆ మనుషులు ఆమెతో ఇలా అన్నారు. నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుందురు. మీ ప్రాణములకు మీరు చావకుండునట్లు 14వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందామండి. నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. యెహోవా ఈ దేశంను మీకు ఇచ్చుచున్నప్పుడు నిజంగా మేము నీకు ఉపకారము చేసేద్దామనేది. తర్వాత ఆమె ఏం చేసిందో చూద్దాము. ఆ ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. ఆమె ప్రాకారము మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని కిందికి దింపింది. మరి 17వ వచనంలో ఇలాగుంది. ఇదిగో మేము ఈ దేశంను వచ్చువారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారంను కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము అని ఎర్రని తొగరు దారంను ఇచ్చి కిటికీకి కట్టమన్నారు. మరి ఈ తొగరు దారము దేనికి సాదృశ్యంగా ఉంది? గెస్ చేయగలరా? చెప్పగలరా? మరి
ఈ తొగరు దారమును నాశనము నుంచి రక్షించే యేసుక్రీస్తు వారే విమోచన కార్యక్రమానికి సాదృశ్యంగా ఉంది. మరి రాహాబకు దేవునిపై గల విశ్వాసము మరణం నుంచి తప్పిస్తే, క్రీస్తులోని మన విశ్వాసము ఆధ్యాత్మిక మరణం నుండి తప్పించింది. రాహాబు చాలా గొప్ప సాహసం చేసింది. రాహాబు విశ్వాసము తెగింపుతో కూడిన విశ్వాసము. రాహాబు వేగుల వారికి ఆతిథ్యం ఇవ్వటము ఎంతో సాహసంతో కూడుకున్నది. మరి తను పట్టుపడితే మాత్రము తను చేసిన సాహసం సరికాదు కదా. ఏమవుతుందంటే అది ద్రోహం అవుతుంది. తాను చేసిన ద్రోహానికి రవ్వంతైనా కనికరం పొందదు. తను నిర్దాక్షిణ్యంగా చంపబడుతుంది. మరి ఈ సాహసం ఎందుకు చేసింది అని మనం ఆలోచించినట్లయితే, తాను చేసిన పని వెనుక బలమైన ప్రేరణ ఒకటి ఉంది. ఆమె సాక్ష్యం ద్వారా ఒక విషయము తెలుస్తుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి 11వ వచనంలో మరియు 24వ వచనంలో చూద్దాము. రాహాబు ఏమి ఆలోచించి ఉంటుంది అంటే, వేగుల వారిని రక్షించడం ద్వారా తను రక్షింపబడటం, ఇది దేవుడిచ్చిన అవకాశంగా పరిగణించి ఆమె విశ్వాసాన్ని వేరే వైపు మళ్లించింది. ఇశ్రాయేలీయుల దేవునితో గుర్తించుకోవాలని ఇష్టపడింది. అందుకే వేగుల వారికి ఆతిథ్యం ఇవ్వటానికి తన ప్రాణాలకు సహా తెగించింది. రాహాబుది తెగింపుతో కూడిన విశ్వాసము. మరి రెండవది రక్షించే విశ్వాసము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, వినుట వలన విశ్వాసము కలుగును. ఆమె ఏమి విన్నదండి? 2 విషయాలు విన్నది. ఏంటి అంటే, మొదటి విషయము ఎర్ర సముద్రము దగ్గర జరిగిన అద్భుతము. మరి రెండవ విషయము అమోరీయుల రాజులు సీహోను ఓగుల ఓటమి ఆమె మనసుపై ఎంత ప్రభావము చూపిందంటే, మరి అది ఒకవైపు ఆమె హృదయంలో భయం పుట్టించినా కూడా మరోవైపు విశ్వాసాన్ని రగిల్చింది. మరి ఈ విషయంలో వణుకుతూ నమ్మింది. మరి ఇతరుల అనుభవాల నుండి ఎంతో నేర్చుకోవచ్చు అనే సత్యము రాహాబు నిరూపించింది. మరి చూడండి, ప్రజల అనుభవాలతో అసాధారణ అనుభవం నుంచి ఆమెలో విశ్వాసం మొలకెత్తితే, ఆమె తన నమ్మకత్వాన్ని దేవుని వైపుకు తెప్పింది. మరి ఆమె హృదయంలో దేవుణ్ణి నమ్మింది. దేవుడు ఆమెను రక్షించాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక పండితుడు, ఒక భక్తుడు ఇలా అంటున్నాడండి, నిజమైన విశ్వాసము అంటే ఒక వ్యక్తి సమ్మతించడం కాదు, కానీ వ్యక్తే దానికి లోబడటం. అది ఆరాధించే ఒక వస్తువు కాదు, కానీ అది జీవిత ప్రేరణ. స్పర్జన్ గొప్ప భక్తుడు మరి విశ్వాసం గురించి ఏమన్నాడంటే, క్రీస్తులోని నీ సంతోషము నిన్ను రక్షించలేదు. క్రీస్తునందలి విశ్వాసము ఒక సాధనం మాత్రమే, కానీ అది నిన్ను రక్షించదు. కేవలం క్రీస్తు రక్త యోగ్యతే నిన్ను రక్షించును. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం రక్షణ గురించి ఇలా తెలియజేస్తుంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనకు బైబిల్ ఏం తెలియజేస్తుంది అని చూస్తే, ఒక వ్యక్తి కేవలం విశ్వాసం ద్వారానే తప్ప క్రియలు, నడవడి మరియు దేని వలన నీతిమంతుడుగా తీర్చబడరు. మనం దేవునికి అప్పగించవలసినది ఒకటే ఒకటి ఉంది. ఏంటిది అంటే, మన బలహీన విశ్వాసం గల హృదయము. మిగతావన్నీ ఆయనే చూసుకుంటాడు. మనము దేవునికి మన హృదయాన్ని అప్పగించాలి. రాహాబు విశ్వాసాన్ని చూస్తే, తన వ్యభిచార గృహంలో సైతము ఆమె విశ్వాసం ఎంత బలంగా ఉంది అంటే, తన అక్రమ హృదయం స్పందించగలిగింది. మరి అటువంటి గొప్ప విశ్వాసంతో దేవుని దగ్గరికి ఉన్న పాటున వచ్చింది. అపోస్తలుడైన పౌలు రాహాబు గురించి హెబ్రేయులకు రాసిన పత్రికలో ఇలా తెలియజేస్తున్నాడు. హెబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. హెబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. విశ్వాసమును బట్టి రాహాబు వేగుల వారిని సమాధానంగా చేర్చుకునినందున
అవిధేయులతో పాటు నశింపకపోయెను. మరి యెరికో ప్రజలు దేవునికి భయపడినారు, కానీ వారు విశ్వాసము చూపలేదు. కాబట్టి ప్రజలందరూ నశించారు. జీవము గల దేవునితో రాహాబు విశ్వాసముంచగలగడానికి ఆధారం ఏంటి అంటే, దేవుడు విశ్వాసంతో తన దగ్గరకు వచ్చే వారిని ఎవరైనాను సరే క్షమిస్తాడు. మరొకసారి చూద్దాం ఇది. దేవుడు విశ్వాసంతో తన వద్దకు వచ్చే వారెవరైనాను సరే క్షమించి అంగీకరిస్తాడు. మరి బైబిల్ సందేశం కూడా విశ్వాసంతో దేవుని యొద్దకు రావాలనేది తెలియజేస్తుంది. మరి రాహాబును దేవుడు అంగీకరించాడా? ఎలా అంగీకరించాడు చూద్దాము. దేవుడు రాహాబును విశ్వాసమును బట్టి అంగీకరించాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి కానీ ఆమె చేసిన పనులను బట్టి మాత్రము కాదు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనములలో చదువుకుందాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనము. ఆమె ప్రాణాలకు సైతం తెగించి 2 వేగుల వారిని రక్షించింది. తన నిజాయితీని రుజువు చేసింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. రాహాబు విశ్వాసాన్ని ఆమె క్రియల ద్వారా చూపించిందని మరి నొక్కి చెప్పాడు. మరి లోబడ్డానికి ప్రేరణ ఇచ్చేదే విశ్వాసము. మరోసారి చదువుతానండి వాక్యము. రాహాబు విశ్వాసాన్ని ఆమె క్రియల ద్వారా చూపిందని నొక్కి చెప్పాడు. లోబడడానికి ప్రేరణ ఇచ్చేదేంటండి? విశ్వాసము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాము. వేగుల వారిని కిందికి దించే ముందు తన కుటుంబం యుద్ధంలో నాశనం కాకుండా ప్రాణాలకు మినహాయింపు పొందుతారనే వాగ్దానం తీసుకుంది. అయితే వేగుల వారు కొన్ని షరతులు పెట్టారు. 1వ షరతు ఏంటంటే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారంను కట్టమనేది. మరి 2వ షరతు, నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మరి 3వ షరతు, వేగుల వారి విషయము రహస్యంగా ఉంచాలి. పై 3 షరతులు నెరవేరితేనే రాహాబు కుటుంబం క్షేమంగా ఉంటుంది. మరి నిర్గమాకాండము 12వ అధ్యాయము 22వ వచనంలో నున్న పస్కా బలి విషయంలో మరి ఈ సంఘటనకు కొన్ని పోలికలు ఉన్నట్లుగా మనము గ్రహించగలము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 22వ వచనంలో మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇలా అన్నాడు. మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువుని వధించుడి. మరియు హిస్సోపు కుంచెను తీసుకొని పల్లెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారపు పై కమ్మీకిని 2 నిలువు కమ్మీలకును పల్లెంలో రక్తంను తాకింపవలెను. మరి 2వది, ఎవ్వరూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటికి వెళ్ళకూడదు. మరి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. రాహాబు విషయంలో షరతు, మరి నీ ఇంటి ద్వారం నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులము. అయితే నీ యొద్ద నీ ఇంటినున్న ఎవరికి గాని ఏ అపాయమైనా తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము అని వేగుల వారు అన్నారు. మరి రాబోయే తీర్పు నుండి రక్షణ అనే అంశాన్ని మనము గమనించవచ్చు. ఈ 2 విషయాలు రాబోయే తీర్పు నుంచి భద్రత అనేది ప్రత్యేకంగా నిర్ణయించిన ఇళ్లలో నుండి బయటికి రాకుండా ఉండడం మీద ఆధారపడింది. దేని మీద ఆధారపడిందండి? ఒకసారి చూద్దాం అది కూడా. మరి రాబోయే తీర్పు నుంచి భద్రత అనేది ప్రత్యేకంగా నిర్ణయించిన ఇళ్లలో నుండి బయటికి రాకుండా ఉండడం అనే మీద ఆధారపడి ఉంటుంది. మరి పస్కా బలి విషయంలో దేవుడు రక్తాన్ని చూసి వాగ్దాన ప్రకారము దానిని దాటి వెళ్ళిపోయాడు. అదేవిధంగా యెహోషువ ఆ తొగరు దారం చూసినప్పుడు ఆ ఇంటిలోని వారు వాగ్దానం చేసిన ప్రకారము దైవికంగా నాశనం నుండి రక్షించబడ్డారు. మరి ఈ 2 సాదృశ్యాలు దేనికి సూచనగా ఉన్నాయి చూద్దాము. ఈ 2 సాదృశ్యాలు శిలువ రక్తం ద్వారా పొందవలసిన విమోచన రక్షణకు సూచనగా ఉన్నాయి.
మరి రెండవది, ఇది రక్షణను వ్యక్తిగతంగా ఎలా సొంతం చేసుకోవాలా అనే దానికి సూచనగా ఉన్నాయి. మరి ఈ తొగరు దారం యొక్క ప్రత్యేకత చూద్దాం. ఏంటి, ఎలాంటిది అని చూస్తే, మరి తొగరు దారం ప్రత్యేకత 4 విషయాలను చెప్పవచ్చు. మరి రాహాబు ఆమె కుటుంబ సభ్యులందరూ ఇశ్రాయేలు దేవునితోనూ ఆయన ప్రజలతోనూ గుర్తించబడడానికి ఎంపిక చేయబడ్డారు. మరి రెండవది, ఇంటిలో వేచి ఉండే వారందరూ సమానంగా దేవుని భద్రతలో ఉన్నారు. మరి మూడవది, ప్రతి ఒక్కరూ స్వయంగా స్వచ్ఛందంగా విశ్వాసంతో అడుగు వేశారు. నాలుగవది, దైవ తీర్పు నుంచి విముక్తులయ్యారు. మరి ఆనాడు రక్తం చిందిన తలుపుల వెనుక మన హెబ్రీ కుటుంబాలన్నీ ఎలా పస్కా బలి విందులో ఆనందించాయో, అలానే రాహాబు ఇంటిలో సమకూడిన ఆ చిన్న కుటుంబము ప్రాణాలను రక్షించడం కోసము, విడుదల కోసము నమ్మకంతో బెరకు లేకుండా ఆ తొగరు దారం వెనుక కనిపెట్టుకొని ఉన్నారు. మరి ఐదవది, ఇప్పుడు రాహాబు సహితము వాగ్దాన నిబంధనలో చేర్చబడి రాజులకు యూదా మెస్సియా వంశావళిలో ముఖ్యమైన మహిళగా చేర్చబడింది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రము. మరి రాహాబు పొందిన ఆశీర్వాదాలు చూద్దాము. చెడుతనం నుండి విడుదల, రక్షింపబడుట. మరి యెరికో పట్టణము పతనమైనప్పుడు ఆమె 2 వేగుల వారిని చేర్చుకోబట్టి రక్షించబడింది. ఆమెకు అనైతికత జీవితం నుండి విడుదల ఎంతో అవసరం ఉంది కాబట్టి ఆమె రక్షింపబడింది. మరి ఆమెకు ఏం అవసరంగా ఉందండి? ఆమెకు ఆ అనైతిక జీవితం నుండి విడుదల ఎంతో అవసరము కాబట్టి ఆమె రక్షించబడింది. మరి రెండవదిగా, భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా రక్షించబడింది. దేవుడు ఆమె జీవితానికి విలువ ఇచ్చాడు. మరి యెరికో ప్రజలైతే ఆమెను కేవలం ఒక వస్తువుగా మాత్రమే గుర్తిస్తే, మరి దేవుడు ఆయన ఉన్నతమైన ప్రణాళికలో ఎంత అద్భుతంగా వాడుకున్నాడో చూడండి. దేవుడు ఆమెలోని విలువను గుర్తించాడు. ఆమెకు లోతైన చెడు జీవితం నుండి రక్షించబడవలసిన యోగ్యత ఉంది. అది ఆమె కోసమే కాదు, మరి దేవుని ప్రణాళికలో ఆమెకు గల స్థానంను బట్టి ఆమె రక్షించబడింది. మూడవ ఆశీర్వాదము, రాహాబు ఒక కుటుంబ జీవితాన్ని పొందగలిగింది. ఒక వేశ్య జీవితము మరి కుటుంబ స్త్రీ యొక్క జీవితము చాలా తేడా ఉంటుంది కదండి. మరి రాహాబు ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబ జీవితాన్ని పొందింది. ఆమె గౌరవప్రదంగా ఒక ఇశ్రాయేలీయుని వివాహం చేసుకుని ఉంది. మరి దేవుని సార్వభౌమ అద్భుత కార్యం ద్వారా వీరిద్దరి కలయిక యేసుక్రీస్తు జన్మించిన వంశావళిలో సంబంధమును ఏర్పరిచింది. రూతు వివాహం చేసుకున్న బోయజుకు రాహాబు తల్లి. రూతు బోయజుల కొడుకు ఓబేదు వంశం నుంచి దావీదు ఆ వంశాల్లో క్రీస్తు పుట్టాడు. మరి రాహాబు పేరు 4వ ఆశీర్వాదం చూస్తే, రాహాబు పేరు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారి వంశావళిలో చేర్చబడటం అనేది ఒక అత్యధికమైన ఘనతతో సమానము. మరి ఈ లోకాన్ని దేవుని కుమారుని రాకకు సిద్ధపరిచే నేపథ్యంలో స్త్రీలు ఒక్కొక్కరు విభిన్నమైన రీతిలో విభిన్నమైన పాత్ర పోషించిన కేవలము నలుగురు స్త్రీలు మాత్రమే వంశావళి జాబితాలో చేర్చబడ్డారు. మరి చివరిగా మనం చూసినట్లయితే, దేవునికి చెందిన వీర వనితలలో, విశ్వాస వీరులలో రాహాబు ఒక స్త్రీ. మరి నిజంగా రాహాబు జీవితము ఒక అద్భుతము. మరి ఒక అద్భుతమైన వ్యక్తి. ఎలాంటి పాపంలో కూరుకుపోయినా, పతనమైపోయినా సరే మళ్ళీ దేవుని యొద్దకు రావడానికి అది ఎంత మాత్రమో ఆలస్యం కాదు, దూరం ఎంత మాత్రమో కాదు. మరి రాహాబు భార్యగా, తల్లిగా మారింది. ఆమె భర్తను దేవుడు అనేక మంది పిల్లలతో ఆశీర్వదించాడు. వారిలో బోయజు అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి. మరి ఇప్పుడు మన సంగతి ఏంటో చూద్దాము. ప్రియ గ్రేస్ రేడియో శ్రోతలారా, ప్రస్తుతం నీ పరిస్థితికి విభిన్నంగా నిన్ను నువ్వు ఊహించుకోగలవా? మరి దేవునితో తాకబడి నూతన జీవన పదంలోనికి చేర్చబడే వ్యక్తిగా నిన్ను నీవు చిత్రీకరించుకోగలవా? గతంలో నీవేమిటి అనేది ముఖ్యం కాదు, కానీ ఇప్పుడు నీవేమై ఉన్నావో కూడా అంత ముఖ్యం కాదు. కానీ యేసు క్రీస్తులో నీవేమి కాగలవో అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. మరొకసారి చూద్దాం. అది గతంలో నీవేమిటి అనేది ముఖ్యం కాదు, కానీ
ఇప్పుడు నీవేమై ఉన్నావో కూడా అంత ముఖ్యం కాదు, కానీ యేసుక్రీస్తులో నీవేమి కాగలవు అనేది అత్యంత ముఖ్యమైన విషయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో చూద్దాము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. కానీ రాహాబు నశించిపోయే ఆత్మలను రక్షించింది. మరి నశించిపోయే ఆత్మలను రక్షించడానికి రాహాబు దేవుని యొద్దకు ఎలా రాగలిగింది? మరి ఏ సమయంలో ఏ పరిస్థితిలో రాగలిగింది? చూడండి, ఇశ్రాయేలీ శత్రువులు తన పట్టణం ద్వారంలోనికి చొరబడుతున్న సందర్భంలోనూ దేవుని యొద్దకు రాహాబు రాగలిగింది. ఆమెకు ఎలా ఆలస్యం కాలేదో నీకు నాకు అంతే. మరి దేవుని కరుణను పొందలేనంత అత్యంత దూరంగా ఆమె వెళ్ళిపోలేదు. నీకు నాకు కూడా అంతే. మనం కూడా అలాగే ఉన్నాము. దేవుని నుంచి నూతన జీవితము ఎవరైనా ఈరోజే పొందాలి అనుకుంటే యేసు అంటున్నాడు, మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 28-30 వచనంలో చూద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములు. మరి తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. మరి ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారు ఇదివరకే యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని ఉంటే సంతోషం అండి. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. చేర్చుకునే వారు ఈ విధంగా ప్రార్థిస్తాము. మరి ప్రార్థిస్తామండి. అందరూ ఏకీభవించండి. యేసు ప్రభు, నేను పాపిని అని గ్రహించి నిన్ను నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించి నీ రక్తంతో పవిత్రపరిచి నా జీవితంలోనికి వచ్చి నన్ను నీ బిడ్డగా అంగీకరించవయ్యా. ఈ జీవితానికి నిన్ను ప్రభువుగా మరి రక్షకునిగా అంగీకరిస్తున్నాను. దయచేసి నన్ను చెడు నుంచి భద్రపరిచి నా జీవితాంతం వరకు నన్ను నడిపించి నీ విలువైన పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ ప్రార్థన ప్రార్థించిన తర్వాత యేసు నీ హృదయంలోకి వచ్చాడని, మరి నీవు ఆయన బిడ్డవని ఖచ్చితంగా నమ్మి విశ్వసిస్తే నీవు తిరిగి జన్మించిన ఆయన రాజ్యంలో జన్మించిన వ్యక్తివి అవుతావు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము 24వ నుంచి 24వ వచనం వరకు చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. మునుపటి ప్రవర్తనకు చెందినదియు మోసకరమైన దురాశల చేత చెడిపోయినదియు నైనా ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నీ మనస్సు ఆత్మయందు నూతన పరచబడిన వారై నిజమైన నీతియు పవిత్రతయు కలవారై దేవుని పోలికగా సృజించబడిన నూతన స్వభావంను ధరించుకోండి. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూద్దాం. ఎవరైనను క్రీస్తునందున్న ఎడల వారి నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. కాబట్టి నీవు నేను ఇప్పటి నుండి కొత్త జీవితాన్ని ఆరంభించి ప్రార్థన వాక్యధానంలో ఎక్కువ సమయం గడుపుతూ దేవుని మాటకు లోబడినామంటే అప్పుడు నీవు నేను నిత్య జీవం పొందుతాము. దేవుని రాజ్యంలో మనకు ఒక స్టేటస్ ఉంటుంది. అటు కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్.